గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 650. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని మాట్లాడుకున్నాం కదా. యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. దీని తర్వాత యుఎస్ మార్కెట్ లోని ప్రెషర్ కనపడింది అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్ లో కూడా మార్నింగ్ నుంచి ప్రెషర్ చూసాం. సో యుఎస్ ఫెడ్ నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చాయన్న దాని గురించి ఈ రోజు వీడియోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 570 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 66,230 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 159 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,742 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.06% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.68% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ మనం ఆల్రెడీ నిన్న మన డైలీ మనీషలో మాట్లాడుకున్నాం కదా, యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని. సో యుఎస్ ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ లోని ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. సో వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోయినా కూడా మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ గా చేసేటువంటి కామెంటరీని కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి మనం ప్రీవియస్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. సో దీని రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు మాట్లాడుతూ ఇయర్ ఎండింగ్ లోపు మరొక రేట్ హైక్ ఉండొచ్చు అని చెప్పి కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా యుఎస్ ఫెడ్ వాళ్ళు 2024 లోని 4 రేట్ కట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రీవియస్ గా మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి కూడా అటువంటి కామెంటరీ వినపడింది. బట్ కానీ 2024 లోని వీళ్ళు మానిటరీ పాలసీని అయితే టైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2024 లో ప్రీవియస్ గా 4 టైమ్స్ రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వీళ్ళైతే 2 టైమ్సే కట్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. 2024 లోని వీళ్ళు కొంచెం మానిటరీ పాలసీని ఈజ్ చేస్తారని చెప్పి ప్రీవియస్ గా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అలా కాకుండా వీళ్ళు 2024 లో కూడా ఇన్ఫ్లేషన్ వీళ్ళు ప్రీవియస్ గా 2% కి తీసుకురావాలని చెప్పి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానిలో భాగంగానే వీళ్ళు తక్కువ రేట్ కట్స్ చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే అప్డేట్స్ వచ్చాయో దాంతోనే నిన్న యుఎస్ మార్కెట్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ ఆ ప్రెషర్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో కూడా మార్నింగ్ నుంచి మనం చూసాం. అండ్ ఈవెన్ ఈ రోజు సిమిలర్ సినారియో గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనకి కనపడింది. సో యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఈసారి పెంచకపోయినా కూడా ఫ్యూచర్ రిలేటెడ్ గా ఏదైతే ఇటువంటి కామెంట్స్ చేశారో దాన్ని ఈక్విటీ మార్కెట్స్ అయితే నెగటివ్ గా తీసుకున్నాయి. మార్కెట్ లో డైలీ వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీలో చాలా మందికి ఈ రోజు మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి మెసేజ్ మీ మొబైల్ కి వచ్చే ఉంటుంది కదా. ఇంగ్లీష్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇలా ఈ 3 లాంగ్వేజెస్ లోని మెసేజ్ అయితే చాలా మందికి వస్తుంది. సో ఈ మెసేజ్ రాయనే కొంతమంది మన ఫోన్లో ఏమైనా హ్యాక్ అయిపోయా, మనం ఇప్పుడు ఏం చేయాలి ఇలా వరి అవుతున్నారు. సో ఇలా పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ మెసేజ్ కి అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్స్ కి ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపించడానికి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ ద్వారా సెల్ఫ్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ని టెస్ట్ చేయడంలో భాగంగానే ఈ శాంపిల్ మెసేజ్ ని ఈ రోజు వేరియస్ పీపుల్ కి పంపించడం జరిగింది. ఆ మెసేజ్ వచ్చిందని చెప్పి ఏం కంగారు పడద్దు, జస్ట్ ఆ మెసేజ్ ని ఇగ్నోర్ చేసేయండి అంతే. యాక్చువల్లీ ఈ మెసేజ్ ని వేరియస్ మొబైల్స్ కి ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారంటే డిజాస్టర్స్ వస్తుంటాయి కదా, లైక్ లాస్ట్ టైం కోవిడ్ టైంలో చూసాం. అండ్ కోవిడ్ కాకుండా ఒక్కోసారి ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అందరికీ కూడా ఒక్కసారి మెసేజ్ పంపించి అలర్ట్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిస్టమ్ ని అయితే ప్రెసెంట్ టెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఒకవేళ ఇటువంటి డిజాస్టర్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఇలా మెసేజ్ పంపించి మనల్ని అలర్ట్ చేద్దాం అని చెప్పి ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుందంట. సో మీలో ఎవరికైనా ఈ మెసేజ్ వచ్చినట్లయితే కంగారు పడకండి, జస్ట్ ఇగ్నోర్ చేసేయండి అంతే. అంతేకాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా చాలా మంది ఉంటారు కదా, పాపం వాళ్ళకి తెలియక వరి అవ్వచ్చు. సో ఈ మెసేజ్ వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి మన ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా ఒక షార్ట్ వీడియోని కూడా రిలీజ్ చేసాం. ఆ షార్ట్ వీడియో యొక్క లింక్ అయితే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ షార్ట్ వీడియోని షేర్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు వీలైనట్లయితే యూట్యూబ్ నుంచి ఆ షార్ట్ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వేరియస్ వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా వాటిలో పంపించి అలర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఫైనాన్స్ ఇండస్ట్రీలోని ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతుంటాయి అండ్ మనం కొన్ని స్కామ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఇటువంటి స్కామే ఒకటి హైదరాబాద్ పోలీసులు అయితే బయట పెట్టారు. లైలా రావ్ అనేటువంటి పేరుతోని ఒక ఫేస్బుక్ పేజే కాకుండా మల్టిపుల్ టెలిగ్రామ్ ఛానల్స్ ని రన్ చేస్తూ ఆవిడ ఒక ఉమెన్ అయ్యుండి మదర్ గా, వైఫ్ గా అండ్ ఒక బిజినెస్ ఉమెన్ గా బాగా సక్సెస్ అయినట్లుగా అండ్ అంతేకాకుండా వేరియస్ హై ప్రొఫైల్ బిజినెస్ పీపుల్ ఆవిడ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నట్టుగా ఈ గ్రూప్స్ లోని వీడియోస్ నవి సర్క్యులేట్ చేస్తూ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉమెన్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. పాపం ఇంట్లో ఉండేటువంటి మిడిల్ క్లాస్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫ్యామిలీ కోసం ఎంతో కొంత కష్టపడి పాపం డబ్బులు
డబ్బులు సంపాదించచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించచ్చు ఇటువంటి ఆలోచనలో ఉంటారు కదా, అటువంటి వారిని ఎస్పెషల్లీ వీళ్ళు టార్గెట్ చేసి ఈ గ్రూప్స్ లోకి వచ్చేలా చేసి ఈ వీడియోస్ అవి సర్క్యులేట్ చేస్తుంటారు కదా. ఈ వీడియోస్ చూసినట్లయితే మేము కూడా వీళ్ళలా డబ్బులు సంపాదించచ్చేమో అనుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ డబ్బులు బాగా పెరుగుతాయని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అవి తీసుకోవడం మొదలు పెట్టారు. అండ్ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కదా, ఆ డబ్బులు పట్టుకుని మాయమైపోతున్నారు. సో అందుకని ఇంట్లో ఉండేటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళకి తెలియక ఇటువంటి వారిని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ పేరుతోని ఫేస్బుక్ పేజే కాకుండా ఇక్కడ మల్టిపుల్ నేమ్స్ మీరు చూడొచ్చు. లైలా సూపర్, లైలా యువర్ ఇన్వెస్ట్మెంట్ గైడ్, లైలా రావ్ బెస్ట్ అనేటువంటి పేర్లతోని టెలిగ్రామ్ ఛానల్స్ ని కూడా రన్ చేస్తూ చాలా మంది మిడిల్ క్లాస్ ఉమెన్ అయితే ఈ ట్రాప్ లోకి తీసుకెళ్లి డబ్బులు కొట్టేస్తున్నారు. సో అందుకనే మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం అలర్ట్ చేయడమే కాదు, వాళ్ళకి ఫైనాన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి స్కామ్స్ గురించి కూడా ఎడ్యుకేట్ చేయడం అన్నది మన బాధ్యత. సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈవెన్ ఈ లైలా రావు పేరుతో జరుగుతున్నటువంటి స్కామే కాదు, ఇలా మీ తరపున మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, మేము ట్రేడింగ్ చేస్తాం, లేదా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోండి. రీసెంట్ గా ఈ స్కామ్స్ అయితే చాలా ఎక్కువైపోయి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ని రీసెంట్ గా డీమర్జ్ చేశారు కదా. ఈ డీమర్జ్ చేసినటువంటి కంపెనీ పేరు నువామా వెల్త్ మేనేజ్మెంట్. ఈ డీమర్జ్ అయినటువంటి నువామా వెల్త్ మేనేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లోని లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ 8,000 to 9,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ లోని లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ నువామా వెల్త్ మేనేజ్మెంట్ పియర్స్ ఇప్పుడు ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. సేమ్ కేటగిరీలో బిజినెస్ చేసేటువంటి 361 వ్యామ్ వాళ్ళు 2023 లోని 2,059 crores రెవెన్యూస్ జనరేట్ చేసినట్లయితే ఆనంద్ రెడ్డి వాళ్ళు 558 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ నువామా వెల్త్ వాళ్ళు 1,575 crores రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రాఫిట్స్ లోని 361 వ్యామ్ వాళ్ళు 658 crores జనరేట్ చేసినట్లయితే ఆనంద్ రెడ్డి వాళ్ళు 169 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ నువామా 323 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ 361 వ్యామ్ 32 times PE లో ట్రేడ్ అవుతున్నట్లయితే ఆనంద్ రెడ్డి 35 times PE లో ట్రేడ్ అవుతున్నది. అండ్ మార్కెట్ క్యాప్ పరంగా చూసినట్లయితే 361 వ్యామ్ యొక్క మార్కెట్ క్యాప్ 18,587 crores అయితే ఆనంద్ రెడ్డి యొక్క మార్కెట్ క్యాప్ 6,356 crores. సో ఈ నెంబర్స్ ఆధారంగా కంపేర్ చేసి చూసినట్లయితే ఈ నువామా వెల్త్ నియర్లీ 8,000 to 9,000 crores ఇన్ బిట్వీన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదైనా సరే నెక్స్ట్ వీక్ లోనే లిస్ట్ చేస్తా ఉంటున్నారు కాబట్టి మనకి ఎంతలో లిస్ట్ అవుతుంది అన్నది తెలిసిపోతుంది. ఈ ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క డీమర్జర్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఈ నువామా వెల్త్ యొక్క స్టాక్స్ ఆల్రెడీ వాళ్ళ డిపాజిట్ అకౌంట్స్ లో అయితే క్రెడిట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వీక్ లో ఈ స్టాక్ లిస్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఈ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లోని ట్రేడ్ అవుతూ కనపడతాయి. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ కి చెందినటువంటి కొంతమంది స్టాఫ్ వాళ్ళంతట వాళ్ళే కొన్ని స్కీమ్స్ ని లాంచ్ చేసి అది ఫినో పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసినట్లుగా ముంబై, గుజరాత్ అండ్ మహారాష్ట్రలోని కొంతమంది క్లయింట్స్, మర్చెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అలాగే ఇండివిజువల్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పి వీళ్ళకి కొన్ని కంప్లైంట్స్ అందాయని దీంతోని ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు KPMG వాళ్ళని దీని రిలేటెడ్ గా డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేసినట్లుగా. సో ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళకి తెలిసింది ఏంటంటే కొంతమంది స్టాఫ్ అయితే ఇటువంటివి చేసినట్టుగా బయటపడ్డాయని, సో దీనిపైన వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ వీళ్ళ ఎంప్లాయీస్ ఇటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేశారనే న్యూస్ బయటకు రావడంతో ఈ రోజు ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఎందుకంటే క్లయింట్స్ కి వీళ్ళ ఎంప్లాయీస్ పైన నమ్మకం పోతుంది కదా. ఒక్కసారి అలా నమ్మకం పోయిందంటే బిజినెస్ కూడా దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ లో కొంత ప్రెషర్ చూసాం. ఇంకా ఈ కేసు రిలేటెడ్ గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హైడ్రో పవర్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి SJVN స్టాక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చాలా బాగా ర్యాలీ అయింది కదా. కానీ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఈ SJVN స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దీనికి రీజన్ ఏంటంటే ఈ SJVN ఈజ్ PSU కంపెనీ, మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది కదా. ఈ SJVN లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్లీ 86% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. సో గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్న ఈ 86% స్టేక్ లోని OFS రూట్ లోని 4.9% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్టుగా నిన్న నైట్ అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా గవర్నమెంట్ అయితే 2.46% స్టేక్ ని సెల్ చేస్తుంది. ఒకవేళ ఈ OFS 2.46% ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్లయితే అనదర్ 2.46% స్టేక్ ని అయితే సెల్ చేస్తుంది. అండ్ ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ ని 69 రూపీస్ గా ఫిక్స్ చేశారు. నిన్న మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ OFS ప్రైస్ తక్కువగా ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ OFS ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయింది, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవబోతుంది. సో OFS లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్లీ 5% స్టేక్ ని అది కూడా 69 రూపీస్ కి సెల్ చేస్తుండటంతోనే మనకి ఈ రోజు సెషన్ లోని SJVN స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. అండ్ అంతేకాకుండా ఈ SJVN ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 21 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ టైర్
టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అపోలో టైర్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు బయాస్ అండ్ ఓటీఆర్ అంటే ఆఫ్ ద రోడ్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుజరాత్ లిమ్డా ప్లాంట్ లోని ఆపరేషన్స్ అయితే నిలిపివేశారు. దానికి కారణం ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి షాప్ ఫ్లోర్ ఎంప్లాయీస్ తోని కంపెనీకి ఏదో ఇష్యూ నడుస్తుంది. దాంతో ఎంప్లాయీస్ ఎవరు రాకపోవడంతో ఈ ప్లాంట్ లో ప్రొడక్షన్ అయితే ప్రస్తుతానికి వీళ్ళు షట్ డౌన్ చేశారు. సో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇష్యూ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ తోనే ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, త్వరలోనే రిజాల్వ్ కూడా చేస్తామని చెప్తున్నారు. బట్ కానీ ప్రెసెంట్ అయితే ప్రొడక్షన్ ఆగింది కదా. సో ప్రొడక్షన్ ఆగడం వల్ల వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఏఐ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి యుఎస్ కి చెందిన ఎన్విడియా వాళ్ళు రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కొలాబరేట్ అయ్యారు మన ఇండియాలోని. అండ్ అలాగే టాటా గ్రూప్ తో కూడా కొలాబరేట్ అవడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలోని టెక్ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా వీళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇన్ఫోసిస్ యొక్క టాప్ ఏజెడ్ ఏఐ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ కి ఎన్విడియా వాళ్ళ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వేరియస్ ఇండస్ట్రీస్ కి కావాల్సినటువంటి ఏఐ సొల్యూషన్స్ ని వీళ్ళు ఆఫర్ చేస్తామని, అండ్ అంతేకాకుండా మన ఇండియాలోని ఈ ఎన్విడియా వాళ్ళు స్టార్ట్ చేయబోయేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోని 50,000 ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ కి కూడా వీళ్ళు ట్రైన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎన్విడియా వాళ్ళు మన ఇండియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా వేరియస్ కంపెనీస్ తో కలిపి అయితే వర్క్ చేయబోతున్నారు. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి శ్రీ రేణుకా షుగర్స్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకోవడంలో భాగంగా ఈ 23rd సెప్టెంబర్ రోజు వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ ఫండ్ రైజ్ తో పాటు ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి ఒక షుగర్ కంపెనీలోని రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు 100% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఎక్విజిషన్స్ ఏవైతే జరుగుతాయి ఎక్విజిషన్స్ ద్వారా వీళ్ళకి ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీ యొక్క కెపాసిటీస్ కూడా యాడ్ అవుతాయి కదా. సో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో 23rd రోజున చూడాలి వీళ్ళు ఏ కంపెనీని అక్వైర్ చేస్తారు అండ్ అలాగే ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అన్నది. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కి అండ్ అలాగే వేరియస్ కంపెనీస్ కి ఆర్టీఏ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KFintech వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. రీసెంట్ గా ఈ KFintech వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఆర్టీఏ ఏజెంట్ గా సర్వీసెస్ ఆఫర్ చేయడానికి సెలెక్ట్ అవడం జరిగింది కదా. ఇప్పుడు మన ఇండియాలోనే ది లార్జెస్ట్ PSU బ్యాంక్ అయినటువంటి SBI వాళ్ళకి కూడా వీళ్ళు ఆర్టీఏ ఏజెంట్ గా సర్వీసెస్ ను ఆఫర్ చేయడానికి సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సో SBI లాంటి బ్యాంక్ కి వీళ్ళు ఆర్టీఏ ఏజెంట్ గా సెలెక్ట్ అయ్యారంటే అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. యుఎస్ అంబాసిడర్ అయినటువంటి ఎరిక్ గారు ఇండియాలోని ఎలక్ట్రిక్ బస్సెస్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా ఏదైతే సెషన్ జరిగిందో ఈ సెషన్ అటెండ్ అవడానికి వచ్చి మన ఇండియన్ ఎలక్ట్రిక్ బస్ లో ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ట్రావెల్ చేయడమే కాకుండా ఈయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లీన్ ఎనర్జీ సైడ్ వర్క్ చేస్తున్నాయని, సో ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ సైడే మూవ్ అవుతున్నదని, దీనిలో భాగంగానే యుఎస్ స్టేట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కొలాబరేట్ అయ్యి ఇండియాలోని 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని లాంచ్ చేసేటువంటి ప్లాన్ లో ఉన్నట్లుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ ని లాంచ్ చేయాలంటే వీటి రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ బస్సెస్ కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ డెవలప్మెంట్ ఎంత త్వరగా జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇండియా అండ్ కెనడా మధ్యన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది కదా. దీనివల్ల కెనడాతోని బిజినెస్ సంబంధాలు ఉన్నటువంటి మన ఇండియన్ కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో దీనిలో భాగంగానే వీసా సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి BLS ఇంటర్నేషనల్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కెనడాలోని ఇండియా వీసా సర్వీసెస్ ని అయితే ఫర్దర్ నోటీస్ వరకు సస్పెండ్ చేసినట్లుగా, కాకపోతే దీనివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, ఎందుకంటే వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని ఈ కెనడా వీసా ఇష్యూయన్స్ బిజినెస్ నుంచి లెస్ దెన్ 2% కంట్రిబ్యూషన్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఏదైనా సరే వీళ్ళ రెవెన్యూస్ పైన దీనివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి BLS ఇంటర్నేషనల్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా అండ్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా CNBC యాంకర్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారని, దీనిలో వీళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లోని స్టేక్ సేల్ రిలేటెడ్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన షేర్ చేయడం జరిగింది. బట్ ఇంకా గ్లెన్మార్క్ ఫార్మా దగ్గర నుంచి వీళ్ళకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. చూడాలి ఈ రోజు నైట్ కి గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో. ఈ జూన్ క్వార్టర్ రన్నింగ్ నాటికి మనం చూసినట్లయితే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లోని గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు 82.84% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క MD అండ్ CEO అయినటువంటి వెంకట్ రామన్ గారు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే గ్రోత్ గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ని అచీవ్ చేయకపోవచ్చని, వీళ్ళ ఆర్గానిక్ గ్రోత్ 15 to 20% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పి కామెంట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ గ్రోత్ గైడెన్స్ ని తగ్గించారని అప్డేట్ రావడంతోనే హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. కాకపోతే
దాని తర్వాత దీని రిలేటెడ్ గా హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మీడియాలో ఏదైతే వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని డౌన్వర్డ్ చేసినట్లుగా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది కేవలం తప్పుగా చెప్పామని, వీళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి ఏదైతే గ్రోత్ గైడెన్స్ ని ఇచ్చారో దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నట్లుగా, అండ్ ఈ సెప్టెంబర్ మంత్ అలాగా ఎండింగ్ దగ్గరలో ఉన్నది కాబట్టి త్వరలోనే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, ఆ రిజల్ట్స్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ వ్యూస్ అయితే షేర్ చేస్తామని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని రీసెంట్ ఐపీఓ అయినటువంటి EMS లిమిటెడ్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో BSE లో ఈ స్టాక్ 281 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైన్స్ట్ ఐపీఓ ప్రైస్ 211 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 279 రూపీస్ 75 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 32.58% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ HDFC AMC రిలేటెడ్ గా 5 అప్డేట్స్ ఉన్నాయి. కాకపోతే 5 కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్స్. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి వేరే స్టాక్స్ అయితే అక్వైర్ చేస్తుంటారు కదా, దీనిలో భాగంగా బ్యాంకింగ్ స్టాక్ లోని కొంచెం ఎక్కువ స్టేక్ ని అక్వైర్ చేయాలంటే RBI దగ్గర నుంచి అయితే అప్రూవల్ రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి సిటీ యూనియన్ బ్యాంక్ లోని, ఫెడరల్ బ్యాంక్ లోని, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ తో పాటుగా DCB బ్యాంక్ లోని ఈచ్ బ్యాంక్ లో 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేయడానికి RBI దగ్గర నుంచి అప్రూవల్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ వీళ్ళ స్కీమ్స్ లోకి ఈ బ్యాంక్స్ లోని 9.5% స్టేక్ వరకు కూడా వీళ్ళు కావాలనుకుంటే అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా పవర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు నేపాల్ కి చెందిన దూగర్ గ్రూప్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన దూగర్ పవర్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు నేపాల్ లో ర్యాపిడ్ గా గ్రో అవుతున్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా, అండ్ అలాగే నేపాల్ సస్టైనబుల్ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఏదైతే షిఫ్ట్ అవుదాం అనుకుంటుందో దాని రిలేటెడ్ గా టాటా పవర్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ABB ఇండియా వాళ్ళకి నెదర్లాండ్ కి చెందినటువంటి లాజిస్టిక్ కంపెనీ అయిన సామ్స్కిప్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సామ్స్కిప్ గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి 2 న్యూ బిల్డ్ షార్ట్ సీ కంటైనర్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ABB ఇండియా వాళ్ళు కాంప్రహెన్సివ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని డెలివర్ చేయబోతున్నారు. నెక్స్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతోని బ్యాంక్ అష్యూరెన్స్ టైప్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ కస్టమర్స్ కి సేల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో దీని ద్వారా బోత్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తారనుకోండి, దాని ద్వారా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి కమిషన్ వస్తుంది. అండ్ అలాగే మ్యాక్స్ లైఫ్ ప్రొడక్ట్ సేల్స్ కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మ్యాక్స్ లైఫ్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.